నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ విలువ ఈ వ్యక్తికి తెలుసా? మన విలువ ఎదుటి వాళ్ళకి అసలుకి తెలుసా తెలీదా? తెలిసి మనతో ఇలా బిహేవ్ చేస్తారా, తెలియక మనతో ఇలా బిహేవ్ చేస్తారా? చాలా మనం చేస్తూ ఉంటాం ఇతరుల కోసం, కానీ వాళ్ళది గుర్తించినట్టు మనతో బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి కావాల్సినటువన్నీ చేయించుకుంటారు. ఆ తర్వాత మనకి రావాల్సింది మనకి ఇవ్వకపోగా మళ్ళీ ఏంటంటే దూషిస్తుంటారు. సో అసలుకి ఎవరైతే మీరు మనసులో ఒక వ్యక్తిని అనుకోండి, ఆ వ్యక్తికి మీ విలువ అసలుకి తెలుసా తెలీదా? వాళ్ళు తెలిసే మీతో ఇట్లా బిహేవ్ చేస్తున్నారా, తెలియక ఇలా బిహేవ్ చేస్తున్నారా? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళు మీతో బెటర్గా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా, లేదు వాళ్ళు ఇలానే ఈ ధోరణిలోనే ఉంటారా అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఆ వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు, మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీ లవర్ అయి ఉండొచ్చు, మీ నాన్న, అమ్మ, అత్త, మామ, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, ఫ్రెండ్స్, ఎవరన్నా కావచ్చు. ఎనీ రిలేషన్షిప్ ఇట్ మేబీ. ఆ పలానా వ్యక్తికి మీ విలువ తెలుసా తెలీదా? వాళ్ళు మీతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుండొచ్చు అనేది మనము ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్కి ఒక కార్డ్కి ఒకరిని అనుకోండి, ఇంకొక కార్డ్కి ఇంకొకరిని అనుకోండి. ఒకవేళ మోర్ దెన్ 1 పర్సన్ మీ లైఫ్లో అలా ఉంటే, సో దాన్ని బట్టి కూడా మీరు వీడియోని చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో, ఇది బ్లాక్ కలర్ కార్డ్. సో బ్లాక్ మనకి ప్రొటెక్షన్ గురించి చెప్తుంది, అలానే ఈవిల్నెస్ గురించి కూడా చెప్తుంది. డార్క్ ఎనర్జీస్ మనకి ఎప్పుడైనా కానీ మన ఎనర్జీస్ని ఎనర్జీ వ్యాంపైర్స్ లాగా లాగేస్తూ ఉంటాయి. మనం ఎంత పాజిటివ్గా వెళ్ళాలనుకున్నా కానీ దాంట్లో ఏదో ఒక బ్లాక్ మార్క్ని అయితే పెట్టడానికే చూస్తాయన్నమాట. ఎట్ ది సేమ్ టైం మనకి డార్క్ క్యాన్వాస్ ఉన్నప్పుడు దానిపైన బ్రైట్ కలర్స్తో మనం ఏ విధంగా అయినా కానీ దాన్ని ఫిల్ చేయొచ్చు. సో మనం ఈ బ్లాక్ని ఎలా తీసుకుంటే అలా ఉంటుంది. సో చూద్దాం అసలు ఈ వ్యక్తికి మీ విలువ తెలుసా తెలీదాతోనే స్టార్ట్ చేద్దాం. ఎస్ ఆర్ నో కార్డ్స్ ఇవి. సో ఎస్ ఆర్ నోనో చూద్దాం. ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరినైతే అనుకొని చూస్తున్నారో, ఆ పలానా వ్యక్తికి వీళ్ళ విలువ తెలుసా తెలీదా? విలువ తెలుసా తెలీదా? విలువ తెలుసా తెలీదా? ఓ థ్యాంక్ యూ. నో, మీ విలువ వాళ్ళకి తెలీదు. అండ్ ఇదేంటంటే మనకి రివర్స్లో పడింది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళపైనే వాళ్ళకి ఎక్కువ ధ్యాస ఉండిండొచ్చు, వాళ్ళకి మీ విలువ పూర్తిగా తెలీదు. వాళ్ళు మిమ్మల్ని చాలా క్రిటిసైజ్ చేస్తూ ఉండిండొచ్చు అనమాట. నెగటివ్గా మీ గురించి పోర్ట్రే చేయడము, మీకు వాళ్ళ నుంచి నెగటివ్ వైబ్స్ వస్తూ ఉంటుంది. మీరు ఎంత పాజిటివ్గా వాళ్ళతో ఉండాలనుకున్నా కానీ వాళ్ళు ఆ నెగటివ్ వైబ్సే మీ వైపు పంపిస్తూ ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్ మీ వైపు అంత పాజిటివ్గా లేదు. వాళ్ళు మీ గురించి అంత మంచిగా ఆలోచించరు. వాళ్ళు ఎంతసేపు మీరు ఎంత మంచి చేస్తున్నా కానీ దాంట్లో ఒక లోపాన్ని ఎతకడానికే చూస్తుంటారనమాట. వాళ్ళది ఒక పర్స్పెక్టివ్ అనేది, మీ పైన ఒక ఒపీనియన్ అనేది ఫామ్ అయిపోయింది. వాళ్ళు ఆ ఒపీనియన్ మార్చుకోవడం లేదు. సో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. మీకు చాలా సఫకేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఒత్తిడికి లోనవుతూ ఉంటారు మీరు వీళ్ళతో ఉన్నప్పుడు. వీళ్ళు అమానుష్యంగా దూషించడము, కావాలని ప్రతిదీ వేలెత్తి చూపించడము, మీకు కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి వీళ్ళతో ఉన్నప్పుడు. వీళ్ళు అంత మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ, ఏదైనా మీ గురించి ఒక పాజిటివ్ మాట చిన్నదైనా కానీ వీళ్ళ నోట్లోంచి రాదు. వీళ్ళు ఎంతసేపు దూషిస్తూనే ఉంటారు. అండ్ ఇది చేయడానికి రీజన్ ఏమై ఉండొచ్చు, వీళ్ళు మీతో ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏమై ఉండొచ్చు, అసలుకి వాళ్ళకి మీ పైన ఒపీనియన్ ఏమై ఉండొచ్చు, ఎందుకు మీతో ఇలా బిహేవ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్ వేలో మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నారు.
మేబీ వాళ్ళకి ఏమన్నా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న దానివల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఉద్దేశాలు కూడా మీ పట్ల అంత కరెక్ట్గా లేవు. సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ గురించే చూస్తూ నింటే మటుకు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు బేసిక్గా ఎట్లున్నారంటే కంట్రోల్ ఫ్రీక్స్ అనమాట. నేను చెప్పినట్లే మీరు వినాలి, నేను చెప్పినట్టే నువ్వు ఉండాలి, నన్ను ఎదిరించి నువ్వు ఏం చేసుకోలేవు అని వీళ్ళు మీతో ఎక్కువ వాదిస్తుంటారు. అండ్ కట్టడి చేయడానికే ఎక్కువ చూస్తూ అంటారు. వీళ్ళతో కత్తి మీద సాములాగుంటుంది అనమాట. వీళ్ళు ఒక్కొక్కసారి చాలా మెచ్యూర్డ్గా ఉన్నట్లు అనిపిస్తారు. అంటే ఎంత తెలివిగా ఎంత ఇదిగా బిహేవ్ చేస్తున్నారని. ఒక్కొక్కసారి అంతే చైల్డిష్గా బిహేవ్ చేస్తారు. అండ్ వీళ్ళతో ఏదన్నా కానీ తెగేంత వరకు లాగుతూనే ఉంటారు. నాకు ఇంకా ఓపిక లేదు మహాప్రభో, లేకపోతే నేను ఇంకా వాదించలేను, నన్ను ఇక్కడికి వదిలే, నేను ఐ యాక్సెప్ట్, నేను మీరు చెప్పినట్లే వింటాను, ఇట్లాంటివి ఏదన్నా మనం చెప్తున్నా కానీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎంతసేపు సాగ పెరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయడానికి కొంతమందికి ఏంటంటే వాళ్ళ అతి ఉత్సాహం, అతిగా ప్రేమించడం, లేకపోతే ఇది ఏదన్నా కానీ కొంచెం ఎక్కువైతే వెగుడవుతుంది కదా, ఇక్కడ వాళ్ళు అంటే ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడడం కానీ, ఎక్కువగా మీ పైన యజమాయిషి చాలా, అంటే నాదే అధికారం వీళ్ళ పైన, ఏమున్నా కానీ నేనే వీళ్ళకి. కొంతమంది ఉంటారు కదా చాలా సెల్ఫిష్గా ఉంటారు కదా, వీళ్ళు అట్లా సెల్ఫిష్గా ఉంటారు, వీళ్ళు రూడ్గా ఉంటారు. వీళ్ళు ఏంటంటే బయటికి అందరికీ మంచిగా అనిపించవచ్చు, కానీ లోపల మీకు తెలుస్తుంది వీళ్ళు అసలుకి ఎట్లా బిహేవ్ చేస్తారు అని చెప్పి. వీళ్ళతో ఒక మాట అటు ఇటు మాట్లాడాలన్నా కానీ భయము, వీళ్ళకి ఎదిరించి పోవాలన్నా భయమే. కత్తి ఎంత పదునుగా ఉంటుందో వీళ్ళ మాటలు, వీళ్ళ చేతులు కూడా అంతే పదునుగా ఉంటుంది. మనం అసలుకి చాలా సఫకేటింగ్ ఎనర్జీస్ ఉంటాయి. అండ్ వీళ్ళు మీతో ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అంటే అదే చెప్తున్నాను కదా, వీళ్ళకి ఏంటంటే మీ పైన హక్కు ఎక్కువ ఉంది అని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ హక్కు ఎక్కువ ఉంది, నేను తప్పితే నిన్ను ఎవరు ఇలా చూసుకోలేరు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళ అత్యుత్సాహము, వాళ్ళ అతి ప్రేమ మనల్ని సఫకేట్ చేస్తోంది అనేది వాళ్ళకి అంత తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను అన్నీ ఇస్తున్నా కదా, నేను అన్నీ చూసుకుంటున్నా కదా కొంతమందికి. ఎందుకంటే పార్ట్నర్స్ అలా అయినింటారు వీళ్ళు. నీకు ఏం కావాలంటే అదన్నీ నేను చూసుకుంటున్నా కదా, ఇంకేంటి, నీకు సంఘంలో ఒక గౌరవం ఇచ్చినాను, నీకు ఒక పేరు ఇచ్చినాను, నీకు హోదా ఇచ్చినాను, దర్జా ఇచ్చినాను, ఇట్లా చెప్తూ నింటారు కొంతమంది. నీకేం కావాలంటే అది తీసుకొని వచ్చిస్తున్నాను, నేను ఎవరు చూసుకోని విధంగా నేను చూసుకుంటున్నాను, ఇంకేంటి అసలుకి, నీకు ఇంకేంటి ప్రాబ్లం నాతో ఉండడానికి. కానీ అక్కడ స్వేచ్ఛ లేదు, అక్కడ హ్యాపీనెస్ లేదు, అక్కడ మీరు జీవించాలనుకున్న జీవితం లేదు. ఎంతసేపు ఇంకొకరి కట్టుబాట్లలో ఇంకొకరు చెప్పినట్లు వాళ్ళకి బానిసలాగా బతుకుతుంటే అది జీవితం. దాన్ని ఎదిరించి మనం పోరాడి ఇంకో జీవితం చూసుకోవాలనుకుంటే వాళ్ళు మళ్ళీ ఏంటంటే ఏదో విధంగా లాక్కొని వచ్చి మళ్ళీ ఏంటంటే ఎప్పుడన్నా ఎదిరించి బాధపడి గట్టిగా మాట్లాడి ఏమైనా చేస్తే లేదు నీకు నచ్చినట్లే ఉంటాను, నీతో మంచిగా ఉంటాను, ప్లీజ్ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, ఇట్లా మాట్లాడతారు. సరేలే పోనీలే పాపం అని చెప్పి వస్తే మళ్ళీ ఏంటంటే యథా రాజా తదా ప్రజ, మళ్ళీ మొదటికి వస్తుంది వీళ్ళతో. సో కొంచెం వీళ్ళతో కష్టమే. అండ్ చూద్దాం వీళ్ళు ఏమైనా మారుతారా, లేకపోతే వీళ్ళతో ఇట్లనే అదే ముళ్ళ మీద కూర్చున్నట్లే ఉంటుందా, లేకపోతే ఏమన్నా కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉందా వీళ్ళతో రిలేషన్షిప్ కావచ్చు. వీళ్ళకైతే మీ వాల్యూ ఎప్పటికొకటి అప్పుడు తెలిసి వస్తుందా రాదా. చాలా ఫాస్ట్గా ఉంది. ఖచ్చితంగా తెలిసి వస్తుంది వీళ్ళకి, కానీ తెలిసి వచ్చినా కానీ తెలిసి రానట్లే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళపైన వీళ్ళకి ఎక్కువ ప్రేమ, వీళ్ళు ఎక్కువ ఆ సెల్ఫ్ కేర్ అనేది వీళ్ళపైన ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళకి కొంతమందికి కొన్ని వ్యసనాలు కూడా ఉండొచ్చు. ఈ వ్యసనాల వల్ల వీళ్ళు చాలా అప్పులు చేసేసి ఆ అప్పులు మిమ్మల్ని తీర్చమని చెప్పి ఇలా ఉంటుంది. మీ దగ్గర నుంచి పోతూనే ఉంటుంది, తిరిగి వచ్చేది ఉండదు. వీళ్ళు తీసుకుంటూనే ఉంటారు జలగల్లాగా.
ఒక మాటలో చెప్పాలంటే పిలుస్తూనే ఉంటారనమాట, పిలుస్తూనే ఉంటారు. మీరేమంటే మనిషిలాగా ఉన్నట్టే ఉంటారు కానీ లోపల ఏముండదు, డొల్ల. సో మిమ్మల్ని బయటికి ఆకారానికి మనిషిలాగా మీరు కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల చూస్తే అంత జలగలాగా పీల్చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. డబ్బు 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 పిచ్చి కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి వ్యసనాలు ఉంటాయి ఖచ్చితంగా. సో ఆ వ్యసనాలు ఉన్న దానివల్ల ఆ స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటారు కదా, వీళ్ళకి ఏదో ఒకటి ఒకటి పోయిందంటే ఇంకోటి, ఒకటి పోయిందంటే ఒకటి. డామినేషను, పవర్, వీళ్ళు ఏంటంటే ఎంతసేపు అధికారం చూపించాలనే చూస్తూ అంటారనమాట, యజమాయిషి చేయాలని చూస్తూ అంటారు మీ పైన. ఏదో విధంగా నయానో భయానో, లొంగితే మంచి మాటలు అంటే లొంగకపోతే మంచి మాటలు చెప్పి, లొంగితే ఇంకా విపరీతమైన వీళ్ళ వికృత చేష్టలు చూపించి మిమ్మల్ని భయపించడము, ఇట్లాంటివి బెంబేలెత్తిస్తూ అంటారు ఒక మాటలో చెప్పాలంటే అసలు. కానీ మనం చూద్దాం మీకోసం, అంటే మీరు ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో మనం ఉన్నా, ఇంకా మనం కొంతమంది మీరు వీలైతే వీళ్ళకి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది, ఎందుకంటే ఇది చాలా టాక్సిక్ రిలేషన్షిప్. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మీరు వీలైతే కొంచెం దూరంగా ఉండడమే మేలు. ఇంకా మనకి వీలు కాదు, వీళ్ళతో మనం ఏ విధంగానూ తెంచుకొని మనం దూరంగా పోలేమో అనుకున్నప్పుడు ఇంకా మళ్ళీ మనం పునరాలోచించుకోవాలి. వీలైనంత వరకు వీళ్ళతో తక్కువ మాట్లాడి, వీలైనంత వరకు వీళ్ళతో తక్కువ టైం కేటాయించి వీళ్ళకి కొంచెం దూరంగా ఉండడమే చాలా చాలా మేలు మీకు. అండ్ చూద్దాం మీకేం చాలా ఫాస్ట్గా వస్తున్నాయి చూడండి. ఎ డిఫికల్ట్ పాత్ ఈజ్ బీయింగ్ రిలీవ్డ్. సో ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారంటే, ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ లెర్న్ దట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్. సో ఇక్కడ బ్యూటిఫుల్ కార్డ్ చూడండి, పర్పుల్ ఎనర్జీస్ ఉన్నాయి. మీరు సేఫ్టీ సర్కిల్ వేసుకోండి పోనీ. ఆ సేఫ్టీ సర్కిల్ వల్ల కొంచెం రిలీఫ్ వస్తుంది. సేఫ్టీ సర్కిల్ ఎట్లా వేసుకోవాలి అంటే, ఐ కాల్ అపాన్ మై ఏంజల్స్, గైడ్, సోల్, స్పిరిట్, యాన్సిస్టర్స్, బాబా, శివయ్య, అంజితాత, ఎవరైనా కానీ వాళ్ళని పిలిచండి, వాళ్ళ హెల్ప్ కోరుకోండి. నాకు మీ సహాయం అవసరం. ఎవరి సహాయం, ఎవరు, వాళ్ళ పేర్లు చెప్పండి. నాకు మీ సహాయం అవసరము, నాకు ఈ సేఫ్టీ సర్కిల్ వేసుకోవడానికి. ఈ సేఫ్టీ సర్కిల్ ఎందుకు అంటే, నేను ఇలాంటి డిఫికల్ట్ టైమ్స్ని ఫేస్ చేస్తున్నాను, ఇలాంటి మనుషుల్ని నేను ఫేస్ చేస్తున్నాను, వీళ్ళ నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలి. సో ఒక పర్పుల్ లైట్ ఒక బెలూన్ లోపల కానీ ఒక పర్పుల్ ఎనర్జీ లోపల మిమ్మల్ని మీరు పెట్టుకొని ఈ పర్పుల్ లైట్ నాకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఈ షీల్డ్ నా చుట్టూరు ఫామ్ చేసినారు. ఎందుకు ఈ షీల్డ్ ఫామ్ చేసినారు అంటే, సో దట్ బయట నుంచి ఎలాంటి నెగిటివిటీ కూడా నన్ను తాకకూడదు, వీళ్ళు నన్ను అఫెక్ట్ చేయకూడదు. బయట నుంచి ఈ షీల్డ్ లోపలికి ఏం రాగలుగుతుంది అంటే పాజిటివిటీ, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ పీపుల్, పాజిటివ్ సోల్స్, పాజిటివ్ ఎనర్జీస్. ఎనీథింగ్ నెగిటివ్ అదేంటంటే ఇట్ ఈస్ హిట్టింగ్ దిస్ షీల్డ్. ఈ షీల్డ్ని తాకి అది ఎవరైతే నెగిటివ్ వైబ్స్, నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ థాట్స్, నెగిటివిటీ మీ వైపు పంపిస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ మీరు లోపల ఉన్నారు కదా, మీరు లోపల ఉన్నారు కాబట్టి మీ నుంచి కూడా పొరపాటున ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ బయటికి పోతే నెగిటివిటీ ఎవరికైనా హానికరం, మీకు కూడా హానికరం. సో ఈ నెగిటివిటీ బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఒక పెద్ద ఎరేజర్ని గుర్తు చేసుకొని ఆ నెగిటివ్ థాట్ని ఎరేజ్ చేసేసేయండి. ఆ నెగిటివ్ థాట్ని ఇంకొక పాజిటివ్ అఫర్మేషన్తో నింపండి. సో అంటే ఇప్పుడు నా వల్ల కాదేమో, నో, అప్పుడు పెద్ద ఎరేజర్ వచ్చి దాన్ని ఎరేజ్ చేసేసింది. నేను కాకపోతే ఇంకెవరు చేయగలుగుతారు. సో అట్లా మాదిరి అనమాట. సో ఇలా ఇమాజిన్ చేసుకొని ఫైనల్గా ఐ థ్యాంక్ మై ఏంజల్స్, గైడ్, సోల్, స్పిరిట్స్, యాన్సిస్టర్స్, బాబా, మీరు ఎవరినైతే పిలిచినారో ఈ సేఫ్టీ సర్కిల్ వేసుకోవడానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మీరు హ్యాపీగా పడుకొని నిద్రపోండి. రాత్రి నిద్రపోయినప్పుడు తెల్లారితో నిద్రలేసినప్పుడు సేఫ్టీ సర్కిల్ వేసుకుంటే మీకేంటంటే ఇలాంటి పీపుల్ నుంచి ఏవైతే మీరు ఎఫెక్ట్ అవుతున్నారో, ఎక్కడైతే ఎనర్జీ వ్యాంపైర్స్ లాగా మీ ఎనర్జీని వీళ్ళు ఇట్లా సక్ చేసేస్తున్నారో వీళ్ళ నుంచి కొంచెం రిలీఫ్ వచ్చి మీరు బెటర్గా పాజిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సిచ్యువేషన్ బెటర్ అవుతుంది, మీరు మీ ఎనర్జీస్ కూడా బెటర్ అవుతాయి. అండ్ అ డిఫికల్ట్ పాత్ ఈస్ బీయింగ్ రిలీవ్డ్ అని చెప్తున్నారు ఏంజల్స్ ఇక్కడ. నెంబర్ 5 కొంతమందికి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. 14, 23 ఈ డేట్స్ కూడా మీకు, అంటే 5, 14, 23 ఈ డేట్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ డేట్స్ అయి ఉండొచ్చు. సో మీరైతే
యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. ఏంజల్స్ని అయితే మీరు ఎవరినైతే నమ్ముతారో ఆ దేవుడిని అయితే మీరు ఆ హెల్ప్ అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. సో మీరు ఇట్లా రోజు సేఫ్టీ సర్కిల్ వేసుకుని దానివల్ల వాళ్ళ నుంచి అయితే కొంచెం ప్రొటెక్షన్ మీకు దక్కుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి కొంచెం మెరుగైన సిచ్యువేషన్స్లోకి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఓకే. You cast a spell with your existence. Magic flows brightly and radiantly within you. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని నేను వీక్, వీళ్ళు స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ తీసేసేయండి. నేను చాలా స్ట్రాంగ్, నేను చాలా బ్రేవ్. అఫర్మేషన్స్ ఎట్లుండాలంటే ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ బ్రేవ్, ఐఎమ్ ఇంటెలిజెంట్, ఇఫ్ నాట్ మీ హూ కెన్ హ్యాండిల్ దిస్. సో అట్లా మాత్రం పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్గా నేను చాలా స్ట్రాంగ్ అనేది మీరు నమ్మండి. మీలో ఆ మ్యాజిక్ ఉందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి కార్డ్. కావాలంటే ఈ కార్డ్ని ఇట్లనే ఫోటో తీసుకొని మీరు చూసుకుంటూ ఉండండి. మీరు ఇంత మ్యాజికల్, మీరు ఇంత బ్రేవ్, మీరు ఇంత స్ట్రాంగ్, మీలో ఆ స్ట్రెంగ్త్ ఉంది. మీరు ఎలాంటి ఆడ్స్నైనా మీరు అధిగమించగలుగుతారు. ఫస్ట్ మీరు నమ్మండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ లోపల నుంచి అది బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని చూసి భయపడతారు. మీరేం మాట్లాడిన అవసరం లేదు. మీరు ఒక్కసారి అలా చూసారంటే మీ చూపుకి భయపడతారు. మీకు ఆ పవర్ వస్తుంది. సో మీరు దాన్ని ఉపయోగించుకోండి. స్టార్ట్ కాస్టింగ్ యువర్ స్పెల్ ఆన్ దోస్ నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ పీపుల్. వాళ్ళకి తెలియజెప్పండి దట్ నాతో తస్మాత్ జాగ్రత్త, నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెడతారో, ఎప్పుడైతే మీలో ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళ ఎనర్జీ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే సేఫ్టీ సర్కిల్ వేసుకుంటారో మీ ఎనర్జీ ఫీల్డ్ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే మీ ఎనర్జీ ఫీల్డ్ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తే ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు ఎంత నెగిటివిటీ వచ్చినా కానీ మీరు చాలా పాజిటివ్ ఉన్నారు కాబట్టి మీరు దీన్ని తరిమి కొట్టగలుగుతారు. మీరు దీన్ని స్వీకరించరు, మీరు దీన్ని తిప్పి కొడతారు అనమాట. సో మీరు అలా స్ట్రాంగ్గా తయారవ్వాలి. మీరు అలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు కూడా. మీరు ఇంకా స్ట్రాంగ్గా తయారవుతారు. మీలో ఆ శక్తి ఉంది, మీలో ఆ బలం ఉంది. మీకు దేవుడు, మీరు నమ్మిన పవర్ మీకు హెల్ప్కి వచ్చినారు. ఇన్ని రోజులు మీరు ఏదైతే సఫరింగ్స్ చూసారో ఈ సఫరింగ్స్కి మీరు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మీరు చాలా పాజిటివ్గా, మీరు చాలా స్ట్రాంగ్గా, మీరు చాలా బ్రేవ్గా తయారవ్వాలి. బ్యూటిఫుల్. ఫైనల్గా ఏం కాదు, టు కన్ఫర్మ్ ఈజ్ టు డై ఇన్సైడ్. బీ బ్రేవ్ అండ్ బీ యువర్ సెల్ఫ్. ఏం మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు? ఇక్కడ నలికిచ్చ ఉంది. ఇక్కడ నలికిచ్చ రంగులు మారుస్తుంది. ఇక్కడ మీరు కూడా ఆ కమఫ్లేజ్ చేయొచ్చు. ఆ రంగులు మార్చడం ఊసరి వెళ్ళి తప్పు కాదు. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మనల్ని మనం కాపాడుకోవడానికి, మనం హెల్తీగా ఉండడానికి, మనం మనలాగా హ్యాపీగా ఉండడానికి మనం ఏదో ఒకటి చేయాలి కదా. సో మీరేంటంటే ఇప్పుడు వరకు నెయ్యిగా, అమాయకంగా, సాఫ్ట్గా ఇట్లా ఉంటే కొంచెమన్నా మారండి. ఎందుకంటే వీళ్ళు ఇంత అమానుష్యంగా మీతో బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు కొంచెమన్నా దాన్ని మనం ఎన్ని రోజులని తీసుకుంటాము, ఎంత నెగటివిటీ అని తీసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే తిరిగి ఇచ్చేయాల్సిన టైం వచ్చిందనమాట. సో టు కన్ఫర్మ్ ఈజ్ టు డై ఇన్సైడ్. మీరు అది స్వీకరిస్తున్నంత వరకు మీరు లోపల మీరు చచ్చిపోతున్నారు. లైక్ అంటే నేను చెప్పాను కదా, బయటికి మనిషి ఆకారంలో కనిపిస్తున్నా కానీ లోపలంతా డొల్లా అని చెప్పి లోపలే కుమిలిపోయి ఇంకెన్ని రోజులు ఇలా బాధపడాలి. కాబట్టి బ్రేవ్గా తయారయ్యి మీ సెల్ఫ్ వర్త్ ఏంటో మీరు తెలుసుకొని, మీరు రియలైజ్ అయ్యి, మీరు ఎవరినైతే గట్టిగా నమ్ముతారో వాళ్ళ పాదాలు గట్టిగా పట్టుకొని మీరు సేఫ్టీ సర్కిల్ వేసుకొని మీరైతే స్ట్రాంగ్గా, బ్రేవ్గా తయారవ్వాల్సిన టైం అయితే వచ్చింది. అదే చెప్తున్నారు. మేబీ ఈ రీడింగ్ కూడా ఈరోజు నేను చేయడానికి మేజర్ రీజన్ ఇదే ఏమో. కొంతమంది మీరు తెలుసుకోవాలి, మీరు స్ట్రాంగ్, మీరు బ్రేవ్, మీరు ఇంటెలిజెంట్, మీరు స్మార్ట్. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ మిమ్మల్ని మీరు బాగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఎదుటి వాళ్ళకు కూడా తెలిసి వచ్చేలాగా బుద్ధి చెప్పగలుగుతారు. మీలో అయితే ఆ శక్తి ఉంది.
మీరు నమ్మండి, ఆ శక్తిని ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో, ఇట్స్ ఏ బ్లూ షేడ్. సో మనకి బ్లూ వచ్చి పీస్, హార్మోనీ ఇవన్నీ చెప్తుంది అనమాట. అండ్ బ్లూ కలర్ మనకేంటంటే ఆకాశం బ్లూ కలర్లో ఉంటుంది. సో మనం ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మనకి ఎంత బ్యూటిఫుల్ ఎనర్జీస్ అయితే వస్తాయో, ఎంత హ్యాపీగా అయితే ఉంటుందో, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో, ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో అలా ప్రశాంతంగా మనం చూద్దాం. మీరు ఎవరినైతే అనుకున్నారో వాళ్ళకి మీ విలువ తెలుసా తెలీదా అనేది చూద్దాం. పైల్ 2 వాళ్ళు ఎవరినైతే అనుకున్నారో వాళ్ళకి వీళ్ళ విలువ తెలుసా తెలీదా? ఎస్, తెలుసు. ఎస్ వచ్చింది. మీ విలువ వాళ్ళకి తెలుసు. సో మీ విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి మీరు ఎంత స్ట్రాంగ్, మీరు ఎంత కరేజియస్, మీరు అంటే ఇప్పుడు నమ్మితే మనం ఏమన్నా చేస్తామంటారు కదా. సో మీరు ఆ నమ్మకానికి ఎంత విలువ ఇస్తారు, మీరు ఎంత విశ్వాసంగా ఉంటారు, వీళ్ళకి ఇవన్నీ తెలుసు అనమాట. సో వాళ్ళకి మీ స్ట్రెంగ్త్ తెలుసు అండ్ వాళ్ళ బౌండరీస్ కూడా తెలుసు. కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు ట్రై చేయొచ్చు ఆ బౌండరీస్ దాటి లోపలికి రావడానికి, కానీ వాళ్ళు ఎక్కువసేపు అయితే ఉండలేరు. మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు ద పెవిలియన్ అని చెప్పి వాళ్ళకి తెలుసు మిమ్మల్ని ఎంతవరకు ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంది అనేది. సో అండ్ మీరు ఎంత గట్టిగా నిలబడతారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. అండ్ వాళ్ళు ఎంత ఇదిగా ఉంటే మీరు వాళ్ళని అంగీకరిస్తారనేది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి లోపల భయం ఉంటుంది. నేను అతిగా ఏమన్నా చేసినా, లేకపోతే నేను ఏదన్నా శృతి మించితే నన్ను ఊరికనే స్పేర్ చేయరు, నాకు రావాల్సింది నాకు వెనక్కి ఇచ్చేస్తారు అనేది వాళ్ళకి లోపల తెలుసు. సో వాళ్ళు భయపడుతూనే కానీ వాళ్ళకి ఏంటంటే ఉంటుందన్నమాట, లైక్ మీకు వాల్యూ ఇస్తూనే వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే నేను మరీ ఇంత తగ్గాలా అన్న ఆలోచనలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో మీ పైన డామినేట్ చేయాలని చూస్తారు. మళ్ళీ ఏమనిపిస్తుందంటే అరే ఇంత ఇదిగా ఉన్నప్పుడు మనం తగ్గినా పర్వాలేదులే, మనం తగ్గుదాము అనుకుంటా అంటారు అనమాట. సో వాళ్ళలో అయితే ఆ జగలింగ్ ఉంటుందన్నమాట. ప్రయారిటీస్ ఎప్పుడు మీకు ప్రయారిటీ ఇవ్వాలి, ఎప్పుడు వాళ్ళు ప్రయారిటీ తీసుకోవాలి అనే సందిగ్ధంలో ఉంటారనమాట. సో కొంతమంది ఏంటంటే పౌరుషానికి పోతా అంటారు, మళ్ళీ ఏంటంటే బ్యాక్ టు ద పెవిలియన్ అని చెప్పి మళ్ళీ అన్ని తెలుసుకొని మళ్ళీ వెనక్కి వస్తూ అంటారు అనమాట. సో కాకపోతే మీ విలువ అయితే వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు లైక్ అంటే వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటూ ఉంటారు, వాళ్ళు మీతో ఇట్లా ఉండడానికి రీజన్స్ ఏంటి, ఇంకా అంటే మీలో ఏమి పాయింట్ నచ్చితే వాళ్ళు మీకు ఇంత అనుకూలంగా ఉండడం కానీ సహకరించడం కానీ ఇలాంటివి ఉంటాయి అనేది మనం చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. వావ్. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేసి నింటారు అండ్ ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తూ నింటారు వాళ్ళు రికవర్ అవ్వడానికి. వాళ్ళ టఫ్ టైమ్స్లో మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి జరుగుని ఉంటాయి, రైట్. అండ్ మీరు చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్ అనేది వాళ్ళకి తెలుసు అనమాట. అండ్ మీతో అటు ఇటు బిహేవ్ చేస్తే మీరు ఎక్కడి వరకు వెళ్తారనేది కూడా వాళ్ళకి తెలుసు. సో అందుకనే వాళ్ళైతే బ్యూటిఫుల్, అందుకనే వాళ్ళ బౌండరీస్ దాటడానికి వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో కూడా ఒక 10 వచ్చింది, ఇక్కడ 10 ఉంది. మీరు 10 ఈ ఏంజల్ నెంబర్ చూస్తుంటే ఇది డబుల్ కన్ఫర్మేషన్. అండ్ ఎస్, ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్, ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఏదైనా కష్టం నుంచి మీరైతే వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి ఉంటారు. అండ్ కష్టం ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ధైర్యంగా వాళ్ళ పక్కన నిలబడి మీరు చేయగలుగుతారు అని భరోసా ఇచ్చి ఉంటారు. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా కష్టాల్లో ఉన్నా కానీ దాంట్లో మీరు పాల్పంచుకొని మీరు వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటారనమాట. అండ్ వాళ్ళకి తెలుసు మీరు ఎంత వైజ్ పీపుల్, ఎంత ఇంటెలిజెంట్ పీపుల్, అంటే మీలో నాలెడ్జ్ ఎంత ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది, వెంటనే మీ దగ్గరికి వస్తే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది వాళ్ళకి. సో ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, వాళ్ళకి తెలిసి వస్తుంది ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేయాలి, ఏంది అనేది. సో అంటే ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇంటిని మీరు ఒంటి చేత్తో మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఎలాంటి సిచ్యువేషన్స్నైనా కానీ మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి మీ విలువ ఎంత బ్యూటిఫుల్గా తెలుసు అంటే మీరు నిలబడితే
ఇంకా మిమ్మల్ని దాటుకొని వచ్చే వాళ్ళు ఉండరు. మీరు నిలబడకపోయినారంటే వాళ్ళు మళ్ళీ ఏంటంటే బ్యాక్ టు పెవిలియన్, ఆ సమస్యల్లోకి వెళ్ళడము, లేకపోతే ఆలోచనలు ఇవన్నీ ఉంటుంది. వీళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారనమాట. ఏమైనా అనిపిస్తే వీళ్ళు మీతో చెప్పడం కానీ, మీరు ఏదైనా చెప్తే దాన్ని వినడం కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వింటూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ సొంత తెలివి ఏదో ఉపయోగించాలనుకున్నప్పుడు అట్లానే సమస్యలు కూడా తీసుకొని వచ్చుకుంటా అంటారు అనమాట. సో వాళ్ళకి మీ పైన గౌరవం ఉంది, నమ్మకం ఉంది. బేసిక్గా గౌరవంతో పాటి ఆ నమ్మకం ఉంది. ఏదైతే వాళ్ళు సఫరింగ్స్ అనుభవించినారో ఆ సఫరింగ్స్లోంచి మీరు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినారు కాబట్టి వాళ్ళకైతే మీ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుందన్నమాట. మీరు వాళ్ళ స్ట్రెంగ్త్. సో ఆ కంపాషనేట్గా ఉంటారు కదా, లేకంటే వాళ్ళు ఫుల్గా మీ పైన ఆధారపడో లేకపోతే మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు ఎంత ఇదిగా వాళ్ళతో డీల్ చేస్తారో వాళ్ళకి అది చాలా ఇష్టం ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నా లైఫ్కి ఒక కంప్లీషన్ వచ్చింది అనే హ్యాపీనెస్ ఉంది వాళ్ళల్లో. లైక్ మన పక్కన ఇలాంటి మనిషి ఉంటే మనం ఏమన్నా సాధించగలుగుతాము, మనం ఎంత దూరమైనా పోగలుగుతాము అనే నమ్మకం. ఇక్కడ నెంబర్ 9 అంటే ఇది నియరింగ్ కంప్లీషన్స్. ఏదో ఒకటి అంతమవుతుంది, ఇక్కడి నుంచి ఏదో కొత్తగా ప్రారంభం అవుతుంది. అలా మీరు వాళ్ళల్లో ఉన్న నెగటివ్స్ కావచ్చు, వాళ్ళు ఏదైనా బాధపడుతుంటే ఈ బాధలకి అంతా ఒక ముగింపునిచ్చి అక్కడి నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి వాళ్ళని తీసుకొని పోయి నింటారు. సో వాళ్ళకి అంతకు ముందు వాళ్ళ శక్తి తెలియకపోతే వాళ్ళ శక్తి తెలియజెప్పుని ఉంటారు అనమాట. మీరు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. మీరు ఏదైనా చెప్తే వాళ్ళకి వినాలనిపిస్తుంది. సో వాళ్ళు ఎలా అయినా కానీ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. సో ఇలా ఉంది కాబట్టి మీ రిలేషన్షిప్ కూడా ఏంటంటే అది స్మూత్గా వెళ్ళడానికి ఒక విధంగా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఏదన్నా అప్పుడప్పుడు ప్రతి దాంట్లో ఒక చిన్న ఇవేవో ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అట్లా ఏమైనా వచ్చినా కానీ దాన్ని అధిగమించుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, మీకు ఓపెన్ మైండెడ్గా ఉంటారనమాట. ఏదైనా కానీ వింటారు, విని ఆలోచించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడానికి లేదా ఒక నిర్ణయం చెప్పడానికి చూస్తారనమాట. తొందరపాటుగా ఏదైతే చేసేయాలనేది ఉండదు. కానీ మాట వినకపోతే మటుకు మీకు చాలా కోపం వస్తుంది, చాలా రూడ్గా ర్యాష్గా బిహేవ్ చేస్తారు వాళ్ళతో. అప్పుడు మీకు కోపం వచ్చినా కానీ తట్టుకోవడం చాలా కష్టం, మీ ఆగ్రహాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అందుకని వాళ్ళు ఏంటంటే భయపడుతూ ఉంటారు, మీకు ఎప్పుడు కోపం వస్తుందా, దేనికి కోపం వస్తుందా, కోపం వస్తే మీరు ఎలా ఉంటారో ఏమో అని చెప్పి వాళ్ళకి లోపలైతే ఆ భయం అయితే ఉంటుందన్నమాట. సో ఆ భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. అట్ ద సేమ్ టైం చాలా ఆప్టమిస్టిక్గా మీరు చాలా ఆప్టమిస్టిక్గా ఉంటారు, ఆ కంపాషనేట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏమైనా చెప్పడానికి కానీ ఏమైనా చేయడానికి కానీ వాళ్ళు చూస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే మీ లోపల ఉన్న విజ్డమ్కి వాళ్ళు చాలా సరెండర్ అయి ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మీకు ముందు చూపు ఉంటుంది. మీరు ఏదన్నా కానీ ఒకటి చేపట్టినారంటే దాని గ్రోత్ వైపు ఎక్స్పాండ్ అవ్వాలి, మనం అక్కడికే ఉండిపోకూడదు, మనం ఎక్స్పాండ్ అవ్వాలి అనే ఇది ఉంటుంది మీలో. సో ఆ ఎదుటి వ్యక్తి కూడా మీకు ఎందుకు ఆ వాల్యూ ఇస్తారు అంటే మీ లోపల ఈ పాజిటివ్ ఇవన్నీ చూసి దానివల్ల ఏంటంటే ఓకే వీళ్ళతో ఉంటే మనకి ఏ విధంగా అయినా కానీ అబండెన్స్ క్రియేట్ చేసుకోగలుగుతాము. ఎల్లో కలర్ చాలా మంచిది. ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎల్లో చాలా బాగా పనిచేస్తుంది. షేడ్స్ ఆఫ్ బేజ్ కలర్, సో ఇట్లా కలర్స్ మీకు చాలా బాగా ఇది చేస్తుంది. మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు ఇంకా కొత్త ఎనర్జీస్ని. సో ఆ కొత్త ఎనర్జీస్ని మీరు అట్లా అట్రాక్ట్ చేయగలుగుతారు కాబట్టి మీరు ఇంకా బెటర్ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మీతో వాళ్ళకి హయ్యర్ లెర్నింగ్స్ ఉన్నాయి. దే హ్యావ్ టు గ్రో ఓల్డ్ విత్ యూ. వాళ్ళకి ఇంకేం దారి లేదు, వాళ్ళు మీతో పాటు రావాలి, మీతో పాటు వాళ్ళు నడవాలి. అందుకనే ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ ఒకవేళ ఎంత పెద్ద సమస్య వచ్చి ఎంత పెద్ద గొడవైనా కానీ ఇది తెగిపోతుందేమో అనుకుంటారు, కానీ మరుసటి రోజు తెల్లారితో లేచి చూస్తే మళ్ళీ యథా రాజా తథా ప్రజ అదే విధంగా మళ్ళీ మాట్లాడుకోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. లైక్ ఎంత వదిలించుకోవాలనుకున్నా వీళ్ళైతే మిమ్మల్ని వదలరు, మీరైతే వాళ్ళని వదలలేరు. సో అలా ఉంటుందన్నమాట. అంత స్ట్రాంగ్గా ఉంటుంది.
ఎందుకంటే మీరు ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకుంటా అంటారు అనమాట. సో మీ జర్నీ అనేది ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ జర్నీ ఉంటుంది. సో కొంతమంది మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయిన ఉంటారు. మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి, చదువుతున్నప్పటి నుంచి వీళ్ళు మీకు ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు. అలా చదువుతూ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, లేదు ఇప్పుడు ప్రస్తుతం లవ్ చేసుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు. సో కొంచెం ఫిలసాఫికల్గా ఉంటారు. అన్నీ అబ్బా ఏంది పాత చింతకాయ పచ్చడిలాగా అన్ని పాత మాటలు చెప్తావు, అన్నీ ఇట్లా పాత విధంగా థింక్ చేస్తావు, ఇలా అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. అదే శ్రీరామలక్ష్మిలాగా కాపాడుతుంది అనమాట. మీ రిలేషన్షిప్ కావచ్చు, మిమ్మల్ని కావచ్చు. సో మీరు ఎదగడానికి అది మీకు దోహదపడుతుంది. అండ్ ఎప్పటికీ ఈ రిలేషన్షిప్ ఇట్లనే ఇంతే హ్యాపీగా, ఇంతే ప్రాస్పరస్గా, ఇంతే అబండెంట్గా ఉంటుందా? రిలేషన్షిప్ ఇంతే ప్రాస్పరస్గా, ఇంతే అబండెంట్గా ఉంటుందా? ఎస్, ఉంటుంది. ఎందుకంటే మీ వల్ల ఒకరి కోసం ఇంకొకరు సాక్రిఫైసెస్ చేసుకోవడానికి కూడా మీరు వెనకాడరు. ఎండ్ ఆఫ్ ద డెక్లో కూడా వరల్డ్ కార్డ్ ఉంది అండ్ ఇట్స్ అగైన్ అన్ ఎస్ కార్డ్. ఇక్కడ కంప్లీషన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు కంప్లీట్ ఈచ్ అదర్స్ లైఫ్. సో ఆ కంప్లీషన్స్ ఉంది. మీ వల్ల అకంప్లిష్మెంట్స్, మీరు ఏదైనా బిజినెస్ టుగెదర్ స్టార్ట్ చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. సో మీరు అకంప్లిష్ చేస్తారు ఏదో ఒకటి. అండ్ క్రియేటివ్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి అన్నమాట. లైక్ మీలో ఒకరు చాలా క్రియేటివ్ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇంట్యూటివ్ ఉంటారు మీరు, మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్ముతారనమాట. సో ఆ క్యూరియాసిటీ ఉంటుంది. సో పాసిబిలిటీస్ అనేటివి ఎక్కువ ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. హ్యాపీ సర్ప్రైజెస్ ఉంటాయి. మీరు కలలు కంటూ ఉంటారనమాట. సో ఆ కలలు సాకారం చేసుకోవడానికి మీలో ఆ సెన్సిటివిటీ ఉంటుంది. సో ఆ కొత్త ప్రేమ ఎప్పుడు చూసినా కానీ ఆ ప్రేమ ఏదో కొత్తగానే అనిపిస్తుంటుంది. ఎప్పుడు వీళ్ళు పాత పాడరు. లైక్ ఎప్పుడు ఏంటంటే ఇంకొక కొత్త విధంగా కనిపిస్తూ ఉంటారనమాట. సో అంటే ప్రతి ఒక్కరిలో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. సో ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపించుకున్నా కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ ఒకటిగా ఎట్లా ముందరికి వెళ్ళాలి అనే దీంట్లోనే ఉంటారనమాట. అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, ఇచ్చి నాకు వద్దులే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదో విధంగా మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సరే వీళ్ళలో ఈ పాజిటివ్స్ కూడా ఉన్నాయి కదా, దీనివల్ల మనం ఇంకా హ్యాపీగా ఉన్నాం కదా, ఇతరులతో కంపేర్ చేస్తే ఇది మనకి ఇంకా చాలా బెటర్ కదా అనుకొని మళ్ళీ ఏదో విధంగా సర్దుకొని పోతారనమాట. సో ఆ సర్దుకునే మనస్తత్వం కూడా ఉంది ఇక్కడ. సర్దుకోకపోతే ఒక రిలేషన్షిప్ నిలబడదు. సో అట్లా సర్దుబాట్లు చేసుకొని ఏదో విధంగా ఆ రిలేషన్షిప్ని కొనసాగిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మేబీ అన్నట్లు ఉన్నా కానీ ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది కదా. సో ఆ మంచిని పట్టుకొని పోతూ అంటారు అనమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మనం ఇప్పుడు మీకోసం కొన్ని ఆరికల్ మెసేజెస్ చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం, కొన్ని ఆరికల్ మెసేజెస్. ఈ కార్డ్ జంప్ అవ్వాలనుకుంటుంది. ఒక కార్డ్ ఏదో ఫ్లిప్ అయినట్లు అనిపించింది. ఓకే, time for romance has come anta. Oh wow, see, it is an opportunity for a radiant life. Yes, time for romance. 22, కొంతమంది ఏజ్ 22 ఉంటుంది, లేదు మీ బర్త్డే 22 అయిన ఉండొచ్చు. సో మీకు 4 నెంబర్ చాలా బాగా కలిసి వస్తుంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. సో 4 అంటేనే మనకేంటంటే ఆ ఫౌండేషన్ అనేది, ఆ స్ట్రక్చర్ అనేది ఏదైతే మనం ఒకటి బిల్డ్ చేసుకుంటూ వచ్చినామో దీన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని వచ్చినారు. అండ్ ఇక్కడ మీ వాల్యూ ఎదుటి మనిషిలో కూడా అట్లనే స్ట్రాంగ్గా ఇన్కల్కేట్ చేశారు, స్ట్రాంగ్గా నింపినారు. ఒకరిపైన ఒకరికైతే ఆ నమ్మకం ఉంది, ఒకరితో ఒకరు ఉండాలనే కోరిక ఉంది, ఒకరి పట్ల ఒకరికి ఆ గౌరవం ఉంది. సో చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్. నేను గాడ్ బ్లెస్. లైక్ ఎవరితో అయినా కానీ అది మీరు ఎవరితో అనుకొని చూస్తే వాళ్ళతో లైక్ ఇద్దరితో ఒకరికి ఆ రెస్పెక్ట్ ఉందన్నమాట. సో టైమ్ ఫర్ రొమాన్స్ హ్యాస్ కమ్. బ్యూటిఫుల్. ఆ వండర్ఫుల్ సర్ప్రైజ్ ఈస్ కమింగ్. 27, కొంతమంది ఏజ్ 27, బర్త్డే 27th అయిన ఉండొచ్చు. సంథింగ్ ఎంటైర్లీ న్యూ అవేట్స్ యూ. ఏదో తెలియని సర్ప్రైజ్ అయితే మీకోసం ఎదురు చూస్తుంది. అండ్ ఈ సర్ప్రైజ్ ఏంటంటే మిమ్మల్ని ఇంకొంచెం హ్యాపీగా
ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. సో ఏదో సర్ప్రైజ్ ఉందంట. మేబీ ఇప్పటి వరకు పెళ్ళి అనే మాట రాకపోయిందంటే మేబీ ప్రపోజ్ చేస్తారేమో కొంతమందికి, లేదు ఆల్రెడీ మ్యారేజ్ అయిందంటే మీ లైఫ్లోకి బేబీ రావడము, లేకపోతే ఏదైనా మీరు కోరుకునింది ఒక సర్ప్రైజింగ్ వేలో మీకు దక్కబోతోంది. ఇంకొక కార్డ్ తీసుకుందాం. ఇంకొక కార్డ్తో మనం ఫినిష్ చేద్దాం ఈ రీడింగ్ని. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మనకి కష్టం లేకుండా సుఖం రాదు. ఈ రిలేషన్షిప్లో కూడా చాలా కష్టాలు చూసి నింటారు, చాలా భరించి నింటారు. ఆ కష్టాలని చవి చూసి ఒకరిని ఒకరు వదలకుండా అలానే ముందరికి వెళ్ళినారు కాబట్టే ఒకరిపైన ఒకరికి ఇంత నమ్మకము, రెస్పెక్ట్, ప్రేమ, అండర్స్టాండింగ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టే మీ రిలేషన్షిప్ ఇంత స్ట్రాంగ్ అవుతుంది, మీరు ఇంత స్టడీగా ముందరికి వెళ్ళగలుగుతున్నారు. అందుకనే ద టైమ్ ఫర్ రొమాన్స్ హ్యాస్ కమ్. ఎ వండర్ఫుల్ సర్ప్రైజ్ ఈస్ కమింగ్. రికగ్నైజ్ డెస్పైర్ యాజ్ అన్ ఆపర్చునిటీ. విత్ ఇన్ ఇట్ యూ విల్ ఫైండ్ ద గిఫ్ట్ ఆఫ్ అవేకనింగ్. ఇక్కడ అవేకనింగ్ నాకు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ వచ్చినప్పుడే నాకు తెలుసు ఇక్కడ కొంతమందికి అవేకనింగ్ ఉంది. లైక్ అంటే ఈ రిలేషన్షిప్ మనకి ఏదో నేర్పించడానికి, మన లైఫ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చిందనమాట. సో మీలో ఆ లోపల మీ ఏదైతే యువర్ గిఫ్టెడ్ చైల్డ్, నిజంగా చెప్పాలంటే బోత్ ఆఫ్ యూ ఆర్ గిఫ్టెడ్ చైల్డ్స్. మీరిద్దరూ లైక్ యూ బోత్ ఆర్ లైక్ సోల్మేట్స్ అనుకోండి. ఈ పీస్ లేకపోతే ఈ హార్ట్ కంప్లీట్ అవ్వదు. సో ఈ రెండు పీస్లో ఒక దగ్గరికి వస్తేనే ఈ హార్ట్ కంప్లీట్ అవుతుంది. సో ఇట్ మే బీ ఎనీబడి ఇన్ దట్ రిలేషన్షిప్. లైక్ అంటే ఇప్పుడు పార్ట్నర్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కానీ మీరు ఒక కంప్లీషన్స్, ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక హ్యాపీనెస్ ఇది ఉండాలి అంటే యు ఆర్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ ఈచ్ అదర్. మనం చెప్తాం కదా ఒక్కొక్కసారి, అమ్మ ఎన్ని జన్మలైనా కానీ నేను నీ బిడ్డగానే పుట్టాలి, లైక్ అమ్మతో అంటాం కదా ఒక్కొక్కసారి. లేకపోతే నాన్న నీలాంటి నాన్న అసలుకి రారు. మళ్ళీ హస్బెండ్ అలా వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు మా నాన్నలాగానే ఉన్నావు, మా నాన్నలాగానే నాకు అన్నీ చేసి పెడుతున్నావు. సో అలా మాదిరి అండర్స్టాండింగ్, మా నాన్నలాగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు, మా అమ్మలాగా నువ్వు నన్ను కేర్ చేస్తున్నావు. సో ఇలానే ఈ కంపారిజన్స్ ఎందుకు వస్తుంది? మనం పుట్టినప్పటి నుంచి మనం ప్రేమలోనే ఉంటాము. ఫస్ట్ అమ్మ నాన్నని ప్రేమిస్తాము, మన సిబ్లింగ్స్ని ప్రేమిస్తాము, మన ఫ్రెండ్స్ని ప్రేమిస్తాము, మన రిలేటివ్స్ని ప్రేమిస్తాము, మళ్ళీ ఏంటంటే వైఫ్ హస్బెండ్ని ప్రేమిస్తాము. మధ్యలో రియల్గా ఎవరినో ఆ క్రష్ ఉంటుంది, ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరితో మనం ప్రేమలోనే ఉంటాం. అండ్ ఇక్కడ ప్రేమ అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఒక రిలేషన్షిప్ ఇంత స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. సో అదైతే గుర్తించండి. మీకైతే ఆ గిఫ్ట్ ఆఫ్ అవేకనింగ్ మీకు ఇంకా బెటర్గా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటున్నారు. చెప్పా కదా, లైఫ్ పర్పస్ తెలిసి వస్తుంది. యూ డూ అకార్డింగ్లీ. మీరు సర్వీస్ కూడా చేస్తారు. సో వీళ్ళతో పాటు మీరు సర్వీస్ కూడా చేస్తారు. అండ్ మీరు సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది. మంచి ఇవన్నీ మీలో నింపడానికి మీరు ఒకరితో ఒకరు తోడుగా ఉన్నారనమాట. సో ఈ పలానా మనిషి మీ లైఫ్లోకి వచ్చినారు, ఎందుకు వచ్చినారు అంటే ఇలా లోపల ఉన్న మంచి వాల్యూస్ అన్నీ తెలుసుకొని ఆ మంచిని ఇంకా నలుగురికి పంచడానికి వచ్చారనమాట. బ్యూటిఫుల్. మీరు ఇంత హ్యాపీగా, ఇంత గ్లోరియస్గా, ఇంత అబండెంట్గా, ఇంత ప్రాస్పరస్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.